నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ ఎనలిస్ట్ రవీంద్రబాబు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే వివేక హత్య కేసు అనేది మనం చూసాం, ఎంతో సంచలనమైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అయితే ఈ కేసు సంబంధించి సిబిఐ అయితే తన దర్యాప్తు కంప్లీట్ చేసేసామని చెప్పారు. అయితే సిబిఐ హైకోర్టుకి నివేదిక ఇచ్చింది, ఇంకా మేము కంప్లీట్ చేసాము కేసు, సో మీరు ఏమన్నా చర్యలు తీసుకోమంటే మేము తీసుకుంటాం, దానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే నేపథ్యంలో సునీత గారేమో నాకు ఇంకా న్యాయం తేలడం లేదు, ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది అని మాట్లాడుతున్నారు. సో ఎలా చూస్తారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికీ క్వశ్చన్ మార్క్గా మిగిలిన సబ్జెక్టుల్లో హూ కిల్డ్ బాబాయ్, వివేకానంద హత్య కేసు దర్యాప్తు జీడి భాగంలో సాగుతూనే ఉంది, తెలుగు టీవీ సీరియల్ సాగినట్టుగా. ఓకే, ఇప్పుడు సంచలనమైన టాపిక్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటుంది ఏంటంటే, రీసెంట్గా 3 days బ్యాక్ సుప్రీంకోర్టులో సిబిఐ దర్యాప్తు సంస్థ వాళ్ళు దర్యాప్తు పూర్తి అయిపోయింది అని చెప్పారు. అంటే ఏం పూర్తయింది, ఏం తేల్చారు, ఎవరు నిందితులు, ఎవరు సూత్రధారులు, ఎవరు పాత్రధారులు అనేది మన సామాన్య ప్రజలకు అర్థం కావట్లా. వివేకానంద హత్య ఒక్కసారి మనం చూసినట్టయితే 2019 March 15th హత్య గావించబడ్డారు. అప్పట్లో ఏం చేశారు, ఫస్ట్ గుండెపోటుతో మరణం అన్నారు. ఓకే, తర్వాత ఏమన్నారు, లేదు లేదు నారాసుర రక్త చరిత్ర, చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసి గొడ్డలేశారు. వెంటనే ఎలక్షన్స్లో దీన్ని కొంత లబ్ధి పొందటానికి ప్రయత్నం చేశారు, కొంత లబ్ధి పొందారు. ఓకే, అది సీన్ కట్ చేస్తే రియాలిటీ ఏంటనేది తర్వాత వెలుగులోకి వచ్చింది. ఎలా, జగన్ రెడ్డి గారు ఆ రోజు లోటస్ పాండ్, తాడేపల్లి ప్యాలెస్ కాదు, ఇది లోటస్ ప్యాలెస్. అందులో ఎర్లీ మార్నింగ్ 4:30కి ఒక అతను ఐఏఎస్ ఆఫీసర్ కలాము, లేకపోతే ఇంకొక వెంకటేశ్వర్లు అని పొలిటీషియన్, నలుగురు కలిసి చర్చలు జరుపుతున్నారు. అప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆయన ఫోన్ మాట్లాడిన తర్వాత బాబాయ్ నో మోర్ అన్నాడు. సో మరి తర్వాత బాబాయ్ కదా హుట్టిన బయలుదేరి పులివెందులు వెళ్ళాడా, సాయంత్రానికి వెళ్ళాడు. ఎందుకు అంత లేట్ జరిగింది, బై రోడ్ సాయంత్రానికి వెళ్ళాడు. సరే, సాయంత్రానికి బై రోడ్ వెళ్ళిన దాంట్లో కారులో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు. కారు డ్రైవర్ పేరు నారాయణ యాదవ్. కారులో వెళ్తూ ఉన్నారు, లాంగ్ జర్నీ కదా. ఆ టైంలో చాలా కాల్స్ వీళ్ళు మాట్లాడారు, ఎవరెవరితోనో ఏం మాట్లాడాలో అవి మాట్లాడారు. అదంతా విన్న మూడో వ్యక్తి ఎవరు, డ్రైవర్ నారాయణ యాదవ్. ఆ నెక్స్ట్ డే ఆయన అనుమానాస్పద మృతి. ఏమైంది అందరికీ తెలుసు, మనం చెప్పక్కర్లా. సో ఇది పక్కన పెడదాం. సునీతారెడ్డి గారు ఏం చేశారంటే, అప్పట్లో ఈ కేసు ముందుకు సాగట్లేదు, దీన్ని హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయండి, ఇక్కడ ఇది అయ్యేది కాదు, అక్కడైతే నిష్పక్షపాతంగా జరుగుతుందని ఒక పిటిషన్ వేసుకున్నారు 2022లో. అప్పుడు కేసు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు. 2023లో సుప్రీంకోర్టులో ఏమి వ్యాఖ్యలు చేశారంటే, కేసు సాగుతూనే ఉంది, ఒక కొలిక్కి రావట్లేదు, కాబట్టి దీన్ని త్వరితగతిన విచారణ పూర్తి చేయండి, ఏప్రిల్కి అలా కంప్లీట్ చేయండి, ఏప్రిల్ 2023కి అని ఒక ఆదేశాలు ఇచ్చారు. ఓకే, అయినప్పటికీ ముందుకు సాగట్లా ఒక అంశం. రెండో అంశం, సుప్రీంకోర్టులో సిబిఐ వాళ్ళు విచారణ పూర్తయింది అని ఫుల్ స్టాప్ పెట్టలా సెంటెన్స్. మళ్ళీ విచారణ చేయమంటే చేస్తాం, మళ్ళీ విచారణ చేయమంటాం ఏంటి, విచారణ పూర్తయిందా, పూర్తి కాలేదా, పూర్తయింది కానీ మళ్ళీ చేయమంటే చేస్తాం, ఎందుకు మళ్ళీ చేయమని అంటాం అంటే అదేదో కొంచెం తేడా కొడుతుందిగా లాంగ్వేజ్. ఒక మాట చెప్పారు. రెండో అంశం ప్రస్తావనకు వచ్చింది ఏంటంటే, సుప్రీంకోర్టు వాళ్ళు అడిగింది సునీతారెడ్డి మీద, వాళ్ళ భర్త మీద లోకల్ కోర్టులో కేసు పెట్టారు, వాళ్ళే చంపేశారని. ఆ క్లోజర్ రిపోర్ట్ మీద మీ అభిప్రాయం ఏంటని సిబిఐ వాళ్ళని అడిగారు. వాళ్ళు ఇంకేం చెప్పలేదు, తేల్చలేదు. మూడో అంశం ఏం అడిగారంటే సుప్రీంకోర్టు వాళ్ళు, ఈ కేసులో ట్రయల్ వెళ్తూనే దీన్ని కొనసాగించవచ్చా అనే ఒక క్వశ్చన్ అడిగారు. అది కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు సిబిఐ వాళ్ళు. సుప్రీంకోర్టు వాళ్ళు దీన్ని 19th Augustకి పోస్ట్ చేశారు, మళ్ళీ తర్వాత విచారణ కొనసాగిస్తారు. సబ్జెక్ట్ ఏంటంటే, ఈ కేసులో ప్రధాన నిందితుడుగా సునీత ఆరోపిస్తుంది ఎంపీ అవినాష్ రెడ్డి మరియు వాళ్ళ అన్న మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. ఓకే, మరి వాళ్ళని విచారణ చేశారా, చేయాలి కదా. ఎంపీ అవినాష్ రెడ్డి అప్పట్లో సిబిఐ వాళ్ళు విచారణకు వస్తే వాళ్ళ తల్లిని కర్నూలు హాస్పిటల్లో పెట్టి హాస్పిటల్ మొత్తం ఖాళీ చేయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేత సిబిఐ వాళ్ళని వెనక్కి దొబ్బేశారు కదా, విచారణ చేయనికుండా చేశాడు కదా. మరి తర్వాత ఆయన విచారణ చేశారా, ఆయన అక్యూజ్డ్ 8, వాళ్ళ నాన్న అక్యూజ్డ్ 7. మరి ఆయన్ని ఏం విచారణ చేశారు, ఎప్పుడు విచారణ చేశారు? మరి కర్నూలులో సిబిఐ వాళ్ళు విచారణ చేయకుండా వెనక్కి ఆందోళన చేసి దౌర్జన్యం చేస్తే
దాని మీద సిబిఐ వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఏం లేదా? సప్పుడు లేదా? ఏమైంది మరి జగన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులను విచారించరా? ఏమైంది? నారాసుర రక్త చరిత్రాన్ని సాక్షి మీడియా వాళ్ళు ప్రచారం చేశారు కదా, అంటే వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారు చంపినట్టు ఆధారాలు ఉండుంటాయిగా, మరి అవి కూడా తీసుకొని సాక్షి మీడియాని విచారణకు పిలవాలి కదా. అవును, ఎందుకు పిలవలేదు? పిలవకుండా ఎట్లా క్లోజ్ అవుద్ది కేసు? ఇది పక్కన పెడదాం. ఈ కేసులో 40 కోట్లు సుపారీ ఇచ్చి హత్య చేయించారని సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టి రాశారు. మరి అది విచారణ చేశారా? ఎవరిచ్చారు 40 కోట్లు? ఎందుకు ఇచ్చారు? ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? బ్లాకా వైటా? ఇన్కమ్ ట్యాక్స్ పే చేసిందా? ఇన్కమ్ ట్యాక్స్ పే చేయందా? దాని వెనక ఉన్నది ఎవడు? అది ఎందుకు వదిలేశారు? మరి చెయ్యాలి కదా విచారణ. మరి అది ఎందుకు వదిలేశారు? అవినాష్ వెనక ఎవరున్నారు? అది ఎందుకు వదిలేశారు? సూత్రధారులు ఎవరున్నారు? అది ఎందుకు వదిలేశారు? ఈ కేసులో ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సంబంధం ఉన్న 7 చనిపోయారు కదా, అనుమానాస్పద మృతి. మరి అది విచారణ చేయాలి కదా. కె శ్రీనివాసరావు అని ఒక అతను చనిపోయాడు సూసైడ్ చేసుకొని. డాక్టర్ గంగిరెడ్డి ఆయనే చనిపోయిన బాడీకి కుట్లేశాడు. భారతిరెడ్డి గారి తండ్రి, జగన్ రెడ్డి గారి మామ, ఆయన చనిపోయాడు అనుమానాస్పద మృతి. ఆయనకి సహకరించినట్టున్నాడు ఒక అతను డాక్టర్ అభిషేక్ రెడ్డి అని, జగన్ రెడ్డి గారి చుట్టమే. ఆయన కూడా చెప్పుకోలేని జబ్బుతో చనిపోయాడు 2025లో. రంగయ్య అనుమానాస్పద మృతి. జగన్ రెడ్డి గారి డ్రైవర్ అనుమానాస్పద మృతి. దస్తగిరి అప్రూవర్గా మారాడు, ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. వీటన్నిటి మీద విచారణ అక్కర్లేదా? చెయ్యాలి కదా. ఈ బిగ్ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం సిబిఐ చెప్పకుండా పూర్తయింది అంటే ఏం పూర్తయింది? మరి కంక్లూజన్ ఏంటి? అవినాష్ రెడ్డి సంబంధం ఉందా లేదా? జగన్ రెడ్డి గారికి సంబంధం ఉందా లేదా? అసలు ఎవరు చంపించారో తేలాలి కదా. మరి వీళ్ళని విచారణ చేయకుండా, అనుమానాస్పద మృతులు ఎందుకు అనేది కూడా విచారణ చేయకుండా విచారణ అయిపోయింది అనటం వల్ల నిన్న సునీతారెడ్డి గారు మళ్ళీ ప్రెస్ మీట్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశారు. 6 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం ఆమె చేస్తూ ఉంటే, హత్య చేసిన వాళ్ళు బహిరంగంగా సమాజంలో తిరుగుతూ ఉంటే, వాళ్ళ నుంచి ఈమె భయపడుతూ సెక్యూరిటీ గార్డులను పెట్టుకొని బ్రతుకుతున్నాను మర్రో అని సునీతారెడ్డి గారు ఏడుస్తున్నారే. మరి ఆమెకి న్యాయం జరిగిందా? జరగలేదా? మరి సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టులో అయిపోయింది దర్యాప్తు అంటే దాన్ని ఏ విధంగా చూడాలా? అంటే జగన్ రెడ్డి గారు బయటపడ్డట, అవినాష్ రెడ్డి గారు బయటపడ్డట. మరి ఎవరు ఈ కేసులో హత్య చేసింది ఎవరు, చేపించింది ఎవరు, ఏం తేల్చారు అనేది చాలా అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. నివృత్తి చేయాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థల మీద ఉంది. లేదు అంటే దర్యాప్తు సంస్థల మీద విశ్వాసం కోల్పోయే అవకాశం కూడా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అది మంచి పరిణామం కాదు. అయినప్పటికీ కోర్టు వాళ్ళు నెక్స్ట్ విచారణలో ఏమి నిర్ణయం తీసుకుంటారో దర్యాప్తు సంస్థ సిబిఐ మళ్ళీ దాన్ని ఏ విధంగా మళ్ళీ రిప్లై ఇస్తుంది, క్లారిఫికేషన్ ఇస్తుంది, ఈ అంశాలన్నీ ఏ విధంగా సునీత గారు ఇప్పటికీ ప్రస్తావిస్తున్న అంశాలు ఏ విధంగా అడ్రస్ చేస్తారు అనేది వేచి చూడవలసిన అంశం అయితే ఉంది. అయితే సిబిఐ అనేది కేంద్రానికి సంబంధించిన ఒక ఇన్వెస్టిగేషన్ బ్యూరో. ఇది ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న బీజేపీ కింద ఉంటుంది. సో బీజేపీ ఏమైనా జగన్ గారిని కాపాడే ప్రయత్నం చేస్తుందా? అది ప్రజల్లో ఉన్న అనుమానం. అటువంటిది ఏమన్నా జరిగిందా అని నేను అనలేను. నేను అంటే బేస్లెస్ అలిగేషన్ చేయలేను. కానీ ఇప్పుడు మనం ప్రస్తావించిన అనుమానాలన్నీ అనుమానాలుగానే మిగిలిపోయినప్పుడు మరి సిబిఐ మీద అనుమానం వచ్చే అవకాశం ఉంది కదా. మరి మీరు అన్నట్టుగా సిబిఐ సెంట్రల్ గవర్నమెంట్ నేతృత్వంలో ఉన్న వ్యవహారం ఇదొక్కటే కాదు. జగన్ రెడ్డి గారి మీద ఇప్పటికీ కూడా 11 సిబిఐ కేసులు ఉన్నాయి 12 సంవత్సరాల నుంచి. మరి వాటి సంగతి ఏంటి? అవి కూడా ఇంతేనా? కొంత అనుమానం ప్రజల్లోకి వస్తూ ఉంది. సో దర్యాప్తు సంస్థలు క్రెడిబిలిటీని కోల్పోకూడదు, పూర్తి స్థాయిలో విచారణ చేయాలా. ఇంకో క్వశ్చన్ వస్తుంది. మీరు అన్నారే ఇప్పటి వరకు భారతదేశంలో సిబిఐ టేకప్ చేసిన కేసులు ఎన్ని, పూర్తి స్థాయిలో విచారణ తేల్చి నిగ్గదీసి డిక్లేర్ చేసినవి ఎన్ని? రకరకాల ప్రశ్నలు ప్రజల్లో ఉద్భవిస్తూ ఉన్నాయి. నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా, కానీ ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలి కదా ప్రజలకి అనేది నా ఆవేదన. అయితే ఇంకో విషయం ఏంటంటే కేంద్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు జగన్ గారు అరెస్ట్ అయ్యారు, మనం చూసాం 16 నెలలు జైల్లో ఉన్నారు. మరి బీజేపీ కేంద్రంలో వచ్చినప్పుడు జగన్ గారు ఎందుకు అరెస్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు బీజేపీ పార్టీ అనేది ఎలక్షన్ కోసం వాళ్ళ వ్యూహాలు ఎంటైర్గా డిఫరెంట్గా ఉంటాయి. ముందుగా మనం ఊహించలేము. ఒకటి నంబర్ 1. నంబర్ 2, బీజేపీ వాళ్ళకి 1 సంవత్సరం ముందు వరకు జగన్ రెడ్డి గారు మిత్రుడే. ఇప్పుడు కూడా శత్రువు కాదు, ప్రియమైన శత్రువు. సో వాళ్ళు ఆయన్ని వెంటనే ఏ నిర్ణయం తీసుకుంటారు, ఎందుకు తీసుకుంటారు, ఏ రాజకీయ లబ్ధి కోసం వ్యూహం ఎలా ఉంటుంది, ఉండబోతుంది, ఏ కేసుల్లో ఏ విధంగా ముందుకెళ్తారు, ఏ విధంగా లబ్ధి కోసం ఈయన ఏ విధంగా వాడుకుంటారు అనేది రకరకాల
పొలిటికల్ వ్యూహంలో భాగంగా బీజేపీ వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ సెంటర్లో ఉన్న పార్టీలు ఎవరైనా కూడా లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ అనేది ఒకటి ప్రధానంగా వాళ్ళు పెట్టుకుంటారు. సో వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు, ఈయనకి మద్దతు ఇస్తారా ఇవ్వరా, ఒకవేళ మద్దతు ఇస్తే ఈ విధంగా జరిగి ఉండేదా, లేదు దీని ప్రభావం లిక్కర్ స్కామ్ ఉంది, మరి దాని మీద కూడా మరి వాళ్ళ ఆశీస్సులు ఆయనకు ఉంటాయా ఉండవా, దాని మీద వాటి ప్రభావం ఎలా ఉంటుంది, పెండింగ్ కేసులు సిబిఐ ఉంది దాని మీద వాటి ప్రభావం ఎలా ఉంటుంది, అవన్నీ మనం ఇప్పుడిప్పుడే ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్. బట్ బిగ్ క్వశ్చన్స్ ఏంటంటే ఈ అనుమానాలు నివృత్తి అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం చూద్దాము ఖచ్చితంగా ఈ కేసు ఒక కొలిక్ అయితే ఖచ్చితంగా రావాలనేసి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.